టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఊహించని షాక్. కేసీఆర్ గారు తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారనుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఒక సంచలనమైన వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. అందులో నిజమేంతో అబద్ధమేంతో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో మాత్రం ఈ వార్త విపరీతంగా ప్రచారం అయితే జరుగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ విదేశాలకు వెళ్తున్నారా, పాస్పోర్ట్ రెన్యువల్ అందుకేనా అంటే అవుననే చర్చ అయితే జరుగుతుంది. బీఆర్ఎస్ అధినేత త్వరలో అమెరికా వెళ్తారని తెలుస్తుంది. మనుమరాలు అలేఖ్యకు అమెరికాలో సీటు రావడంతో ఆయన అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం అయితే సాగుతుంది. ఇందులో భాగంగానే తన పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నారని, డిప్లొమాట్ పాస్పోర్టును సాధారణ స్థితికి మార్చుకున్నారనే టాక్ అయితే ఉంది. అయితే మొన్నటి వరకు అమెరికాలో చదువుకున్న కేటీఆర్ కొడుకు హిమాన్షు ప్రస్తుతం సింగపూర్ లో విద్యాభ్యాసం చేస్తున్నారు. తాత మీద బెంగతో పదే పదే ఇండియా వస్తుండడంతో అమెరికా నుంచి సింగపూర్ కు షిఫ్ట్ చేయించారని తెలుస్తుంది. ఈ క్రమంలో మనుమడి వద్ద కొంతకాలం గడిపేందుకు సింగపూర్ కు వెళ్తారని అంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ ఫారెన్ టూర్ పక్కా అనే చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ప్రచారం అయితే సాగుతుంది. కేసీఆర్ పాస్పోర్ట్ రెన్యువల్ కొత్త చర్చకు తెరతీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడి పార్టీ బాధ్యతలను మరికొంతకాలం కేటీఆర్ చూసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఫామ్ హౌస్ దాటి బయటకు రాని కేసీఆర్ బుధవారం ఉదయం తన సతీమణి శోభతో కలిసి సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ కి వచ్చారు. ఇద్దరి పాస్పోర్ట్లను రెన్యువల్ చేయించుకున్నారు. దీంతో కేసీఆర్ ఒక్కరే వెళ్తారా లేక వెంట ఆయన సతీమణి శోభ కూడా విదేశాలకు వెళ్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ పాస్పోర్ట్ రెన్యువల్ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి అయితే స్పందించారు. కేసీఆర్ అమెరికా వెళ్తున్నారని, అక్కడ ప్రభాకర్ రావును కలుసుకుంటున్నారంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా కేసీఆర్ గారి విదేశీ పర్యటన మాత్రం పక్కా అనేది ఆసక్తికరంగా మారింది.